హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హైకోర్టులో నుంచి అయితే కొన్ని ఉద్యోగాల భర్తీ అయితే చేశారు. సో దానికి జస్ట్ మనకి క్వాలిఫికేషన్ అయితే మరీ ఎక్కువే అవసరం లేదండి. సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి వెళ్ళైతే మీరు అప్లై అయితే చేసుకోండి. మనకి మంచిగా సాలరీ కూడా ఉంటుంది అండ్ హైకోర్టు నుంచి అయితే అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో మంచి ఆపర్చునిటీ అయితే ఇది. ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. సో మీరు ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి చూడండి, ఇక్కడ లాస్ట్ డేట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది? 7th month 2024 ఉంది. సో మనకి స్టార్టింగ్ డేట్ చూడండి, ఈ మంత్ 5th స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ మంత్ 11th వరకు అయితే ఉంది. మినిమం మనకి 1 month అయితే ఇచ్చారు. సో ఈ 1 monthలో మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ అఫీషియల్ లింక్ కూడా ఇస్తాను. సో ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది. సో ఆ అఫీషియల్ లింక్లో మీరు వెళ్ళి డైరెక్ట్గా అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదే మనకి ది హైకోర్టు ఆఫ్ కేరళ నుంచి అయితే హైకోర్టు నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఎన్ని పోస్టులు ఉన్నాయో, ఎంత శాలరీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటాయో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి చూడండి, అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ ఇండియా సిటిజన్స్. సో మనకి ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఓన్లీ ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళే అప్లై చేసుకోవాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఏం లేవు. మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ కేరళ, క్యాండిడేట్ షాల్ అప్లై ఆన్లైన్ త్రూ ద మనకి రిక్రూట్మెంట్ పోర్టల్. సో మనకి చాలామంది వెబ్సైట్ లింక్ పెట్టాక ఇలా డిఫరెంట్గా అన్నీ అడుగుతున్నారు. సో మనకి నోటిఫికేషన్లో ఉంటుంది, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. సో ఒకసారి మీరు కింద డిస్క్రిప్షన్లో చూడండి, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. ఒకసారి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఉంది, చూడండి. సో మనకి ఇలా ఇచ్చారు, రిక్రూట్మెంట్ నెంబర్ ఇది అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీసర్ అటెండ్. సో మనకి ఆఫీస్ అటెండర్ ఉంటారు కదా. సో మనకి హైకోర్టులో ఆఫీస్ అటెండర్ పోస్టులు మనకి స్కేల్ ఆఫ్ పే ఎంత ఉంది? 23,000 నుంచి 50,200 వరకు అయితే ఉంటుంది. సో మనకి 50,000 వరకు కూడా శాలరీ ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయి. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఒక్కొక్క హైకోర్టుని బట్టి. సో అది అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ మనకి వ్యాలిడిటీ ఆఫ్ ర్యాంక్డ్ లిస్టు. సో మనకి ఏంటంటే వీళ్ళు జస్ట్ కనుక్కున్నది జస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఎన్ని ఉన్నాయని 34 ఇచ్చారు. సో ఎక్కువే ఉండొచ్చు. సో ఇంకంటే మనకు నోటిఫికేషన్ రిలీజ్ టయానికి ఇవి మాత్రమే చూపిస్తున్నారు. సో ఇంకెక్కువే ఉండొచ్చు. సో 34 అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి నోట్ ఒకటి ఇచ్చారు, యాజ్ పర్ రూల్ ఆఫ్ కేరళ హైకోర్ట్ సర్వీస్ రూల్స్ అని ఇచ్చి, సో ఈ విధంగా ఉండాలి అని సో వాళ్ళ యొక్క దీని గురించి అయితే చెప్తూ ఉన్నారు. సో అది అండ్ మెథడ్ ఆఫ్ అప్లికేషన్స్ ఎలా ఇచ్చారంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు. ఏజ్ లిమిట్ చూడండి. సో క్యాండిడేట్స్ బోర్న్ బిట్వీన్ 1988 ఫస్ట్ మంత్లో, అంటే 1988 నుంచి 2006 మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి, ఈ పోస్ట్కి అయితే. సో చూడండి, 1988 to 2006 ఈ మధ్యలో ఎవరైనా సరే ఆ ఎలిజిబుల్ ఆ ఏజ్ ఉండే వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి. క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబల్ బోర్న్ బిట్వీన్. సో వీళ్ళకి కొంచెం ఒక ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. ఎంత 5 years ఇస్తున్నారు వీళ్ళకి. అండ్ మిగతా క్యాస్ట్ వాళ్ళకి ఏంటంటే జస్ట్ 3 years అయితే ఇస్తున్నారు. అదర్ బ్యాక్వర్డ్ అంటే ఓబీసీ బీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఓన్లీ 3 years ఇస్తున్నారు. మనకి షెడ్యూల్ ట్రైబల్ కాస్ట్ వాళ్ళకి 5 years అయితే ఇస్తున్నారు. సో ఎక్స్ సర్వీస్ మెన్స్కి వీళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువే ఇస్తారు, 10 years ఇలా ఇస్తున్నారు. సో అది మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అప్ టు 15 years విల్ బి జనరేటెడ్. క్యాండిడేట్స్ బిలాంగ్ టు
సో మనకి ఇంకా చాలా ఇచ్చారు, అవన్నీ చదివి ఒకసారి అయితే అప్లై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్ చూడండి. దీని యొక్క క్వాలిఫికేషన్ ఏమి ఉండాలో అడుగుతున్నారు కదా చాలామంది. షుడ్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్ఎల్సి ఆరు ఈక్వలెంట్ అండ్ షుడ్ నాట్ హ్యావ్ మనకేంటి అక్వైర్డ్ గ్రాడ్యుయేషన్. సో ఎస్ఎస్ఎల్సి కంప్లీట్ చేసిన వాళ్ళైనా లేకపోతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అది. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్స్ ఇచ్చారు. సో ఏమి ఇచ్చారు, బేసిక్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. సో రిటర్న్ టెస్ట్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది, 75 minutes అయితే ఉంటుంది డ్యూరేషను. సో అది మనకి టోటల్ 4 topics అయితే ఉంటాయి, 100 marks అయితే ఉంటాయి. సో మనకి ఏమేమి చదవాలి కూడా ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 50 marks, న్యూమరికల్ అబిలిటీ 20 marks, అండ్ మెంటల్ అబిలిటీ 15 marks, అండ్ జనరల్ ఇంగ్లీష్ 15 marks. ఈచ్ క్వశ్చన్స్ విల్ బీ 1 marks. సో ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ 1/4, అంటే మనకి 4 తప్పులకి 1 మార్క్ అయితే తీసేస్తున్నారు. సో వీళ్ళన్నీ క్లారిటీగా అయితే ఇచ్చేసారు. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, రిటర్న్ టెస్ట్కి ఏమేమి చదవాలో ఉంటుంది, ఎన్ని మార్క్స్ అయితే ఉంటాయి, ఇలా ఎవ్రీథింగ్ కూడా చెప్పారు. సో అది. అండ్ ఇంటర్వ్యూ కూడా ఎలా ఉంటుంది, 10 marks ఉంటుందంట. సో అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500 rupees. అండ్ మనకి సో ఇంకా చాలా ఇవన్నీ ఇచ్చారు, ఒకసారి అయితే చదవండి మీరు. వీడియోలో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను కదా, సో ఆ లింక్ దగ్గరికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. మళ్ళీ వేరేగా లింక్ ఇవ్వక్క ఎలా అక్క ఎట్లా అని అయితే అడగకండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, రెండిట్లో జాయిన్ అయితే అయిపోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఆ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.